వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ఏప్రిల్ మాసము మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఎందుకంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా జన్మరాశి స్థితిలో ఉన్నారు. అంటే జన్మరాశిలోనే ఉన్నటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జన్మ కుజుడు, జన్మ శనేశ్వరుడు, రవి, బుధుడు, చంద్రుడు, 12వ స్థానమందు రాహువు, అర్ధాష్టమ గురుడు, ఈ చెప్పుకుంటూ పోతే గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. నిజానికి మనం ఏం మాట్లాడకూడదు. మీనరాశి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత మాసంలోనూ అంతే ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మార్చి నెలలో 12వ స్థానంలో ఏర్పడ్డటువంటి ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వారికి చాలా ఇబ్బందులను కలగజేసింది. ఏ విధంగా? ఖర్చు విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆర్థిక నష్టం విషయంలో, అలాగే ముఖ్యంగా మీకుండేటువంటి మంచి పేరును కూడా ఈ గ్రహస్థితి తీసేస్తుంది. సమాజంలో ఒక రకమైనటువంటి చులకన భావం మీ మీద వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరేం తప్పు చేయకపోయినా, మీరేమీ వ్యతిరేకంగా వెళ్ళకపోయినా, మీ మీ పని మీరు చేసుకుంటూ ఉన్న గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరి ఈ మాసంలో ఇదే గ్రహస్థితి అంతా జన్మరాశిలోకి వచ్చినప్పుడు దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఈ నెలంతా జరిగేది ఏంటి అన్నది క్లుప్తంగా చెప్పేస్తాను. మీరు గమనించండి. ఒకటేంటి అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, శారీరక శ్రమ, అలసట, అలాగే అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి బాధిస్తూ ఉండడం. పెద్దవి కాదు, చిన్న చిన్నవే. డెఫిషియన్సీ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, లేదా వడదెబ్బ తగులుతూ ఉండడం కానీ, ఇలా రెండిట్లో ఏదైనా సూర్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉండడం, ఇరిటేషన్స్ రావడం, అలాగే కోపం పెరిగిపోతూ ఉండడం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లేకుండా ఉండడం, లేదా మానసిక అశాంతి ఉండడం, లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏదో ఒక ఇబ్బంది రావడం. అంటే వినడం చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకింత నెగిటివిటీ? ఈ గ్రహస్థితి అంతా జన్మరాశి ఎందే ఉన్నది. ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు. అసలు ఈ గ్రహాలు జన్మరాశి ఎందు ఉండకూడదు. ఏదో ఒకటి ఉంటేనే భయంకరం. అలాంటిది 5 ఉన్నాయంటే మీరు గమనించాలి. మరి ఏం చేయాలంటే మా జీవితం ఇలా అయిపోయింది, ఎక్కడైనా నెగిటివే చెప్తున్నారు. పైగా మొన్న ఈ సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు మీనరాశి వాళ్ళు ఇంక పని అయిపోయిందని చెప్పారు. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడండి. మీరు గురుడు మారతారు, గురుడు 5వ రాశిలోకి వెళ్ళినప్పుడు మీనరాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పారు. అప్పటి నుండి మిగతా వాళ్ళందరూ కూడా మీనరాశి సూపర్గా ఉందని చెప్పుకుంటూ వచ్చారండి. నాకు ఆత్మస్తుతి చేయడానికి ఆయన చెప్పలేదు. కానీ ఉన్నదున్నట్టు మనం మాట్లాడుకోవాలి. గురుడు మీకు పంచమంలోకి వెళ్ళినప్పుడే విముక్తి. జూన్ 2 వరకు చేసేదేమీ లేదు. అందులో గ్రహస్థితి బాగా లేకపోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి జూన్ 2 వరకు ఏప్రిల్ అయినా, మే అయినా ఏది పెద్ద లాభించే పరిస్థితి లేదు. జూన్ రావాల్సిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గురుబలం వచ్చేంత వరకు అన్నీ కూడా మనం ఏ పని కూడా చేయకుండా స్తబ్దుగా కూర్చొని ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను. అలాగే ఈ మాసంలో ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండండి. వీలున్నంత వరకు సుందరకాండ పారాయణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయండి. ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.